శ్రీశైల నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి మిత్ర పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తు ఆవశ్యకత, చిలకలూరుపేట ఉమ్మడి బహిరంగ సభ మరియు అధికార పార్టీ యొక్క మోసాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రజాక్, కంచర్ల గోవిందరెడ్డి, జనసేన పార్టీ నుంచి శ్రీరాములు మరియు బీజేపీ పార్టీ నుంచి జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, అడ్వకేట్ సుదర్శన్, మౌడి భాష పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు బిజ్జం సుబ్బారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటములు ఏర్పడి ప్రజా సంక్షేమం కోసం, మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఏర్పడింది. ఒక అరాచకమైనటువంటి పాలనను అంతమొందించాలంటే భాగస్వాములంతా ఒకటి కావాలి. పొత్తు ఏకమై వ్యతిరేక ఓటును చీల్చకుండా వైఎస్సీపీని కూలగొట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కూటమి ఏర్పడింది. ముఖ్యంగా విధ్వంసకరమైనటువంటి పాలన, వినాశకరమైనటువంటి పాలనను అంతమొందించాలి. నిజంగా నవరత్నాల చాటున ప్రజలందరినీ మభ్యపెట్టి వేలకు వేలు ఆయన దోచుకుంటూ పేదవాడి మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ కూటమిని ఏకమై పెకలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కూటమిని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలన్నదే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఈరోజు రాష్ట్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారము జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం నియోజకవర్గ స్థాయిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. దీనికి మనము ఈ 3 పార్టీలు కలయికతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనమని వివరించడమే దీనికి ముఖ్య ఉద్దేశము. ఈ 3 పార్టీల కలయికతో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా రేపు రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయడానికి, ప్రజలకు అందరికీ మంచి చేయడానికి ఈ 3 పార్టీల కలయిక అనేది చాలా అవసరము. ఈ 3 పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలైతేమి, ఆయన చేసే వికృత శాస్త్రాలకైతేమి, ఆయన చేసే అన్యాయాలకైతే, ఆయన చేసే ఈ పాలనకైతేమి, ఆయన చేసే నియంత పాలనకైతేమి, ఆయన చేసే దోపిడీలకైతేమి చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అన్న, నేను మీ పార్టీకి మద్దతు ఇస్తా, మీ పార్టీకి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చుకున్నాం, తర్వాత సీట్లు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పడం చాలా సంతోషమైన విషయము. ఆ బాటల్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కానీ, మొత్తం రాష్ట్ర అధ్యక్షుడు కానీ అదే బాటలో నడిచి లాస్ట్కు మన పొత్తు కూడా ఖరారు చేసుకోవడం ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభపరిమాణం, చాలా భవిష్యత్తు కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు మనం ఎన్డీఏలో చేరినామంటే ఎన్డీఏ నుంచి మనకు రావాల్సిన నిధులైతేమి, మనకు కావాల్సిన కోరికలైతేమి కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు మనగడ పొందే ఆలోచన లేదు. మనం ముందరనే మన రాష్ట్రం అప్పులలో ఉంది. అప్పులు విపరీతమైన అప్పులై ప్రతి ఒక మనిషి మీద కూడా తల మీద కూడా దగ్గర 2 లక్షల రూపాయలు, ఒక మనిషికి కూడా 2 లక్షల రూపాయల అప్పు వచ్చే పొజిషన్ తీసుకొచ్చి పెట్టినాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలోకపోతే ప్రజలు నాశనం అయిపోతారనే ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కూడా ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్ కొరకు కలిసిమెలిసిగా ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షసు నుంచి పక్కకు రాక్షసుని కబంధ హస్తాల్లోంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ 3
పార్టీలు కూడా బ్రహ్మాండంగా కలయికతో రేపు రాబో కాలంలో 2024 రాబో జనరల్ ఎలక్షన్లలో బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన చంద్రబాబు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా బ్రహ్మాండమైన సహకారం చేసుకోవచ్చని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశంగా ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. మిగతా నాయకులు కూడా మాట్లాడతారు. అందరూ దీని గురించి మిగతా నాయకులు కూడా వివరిస్తారని మనం సారా కోరుకుంటున్నాం. నా పేరు శ్రీరాములు. గత సంవత్సరం క్రితమే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఈ యొక్క సైకో పరిపాలన, రాక్షస పరిపాలనకు చరమగీతం పట్టాలని, ఏ ఒక్క కార్మికుడు సంతోషంగా లేక ఇసుక కార్మికులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే మన సిపిఎఫ్స్ రద్దు చేస్తామని చేయకపోవడము, ఇలాంటివి ఇతను ఎక్కినంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా క్విజ్ చేస్తే ఒక విద్యార్థి రాజధాని ఏది అని రాయలేని పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కలయిక శుభపరిణామం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకైతే మటుకు ఖచ్చితంగా నేను విన్నపించుకుంటున్నా. మెయిన్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నడ్డా గారు అయితేనేమి, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క మన యొక్క పౌరులు ఇప్పుడు వచ్చే ఆర్థిక వనరులు లేకుండా ఈరోజు ఎంతసేపు అతను బటన్కు పరిమితం అయ్యి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఒక 10 సంవత్సరాలు వెనక్కు తోచివేయబడింది. ఇలాంటి సమయంలో ఈ యొక్క నాయకులు కేవలము మనం గుర్తించాల్సింది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఈరోజు ఎన్నికలకు పోతున్నాం. ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సింది, ప్రతి యువత ఆలోచన చేయాల్సింది. పార్టీలకు అతీతంగా ఈరోజు మనము జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిని ప్రతి ఏరియాలో బలంగా గెలిపించుకొని ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి వచ్చి వనరులను తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క కేంద్రం యొక్క పొత్తు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల నుండి విముక్తికి పొంది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించాలనే ఈ యొక్క జగన్ పరిపాలనను నచ్చగా మన యొక్క బాధ్యత ప్రతి 3 పార్టీలను యావత్ యువత కానీ, ముస్లిం సోదరులు కానీ, ఇది కులానికి మతానికి వ్యతిరేకంగా ఇది కొంతమంది స్వార్థపరులు ఏకంగా ఒక వైసీపీ వాళ్ళు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఓటు అయితే మటుకు టీడీపీకి, జనసేనకు ఏకండి అనే ఒక విష ప్రచారమును ఈ ప్రజలకు తీసుకుపోతున్నారు. మీరు గమనించాల్సింది ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. ఈరోజు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రధానమంత్రిగా ఉంటే ఏ యొక్క అరాచకం కానీ, ఎలాంటి మైనార్టీల కానీ, ఎటువంటి మత విద్వేషాలు కానీ అటువంటివి లేవనేది ముస్లిం సోదరులు కూడా గమనించి ఈ యొక్క కూటమిని అఖండమైనటువంటి మెజార్టీతో ఇచ్చి వైసీపీ వాళ్లకు డిపాజిట్లు రాకుండా చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ గారు.